నమస్కారం ఫ్రెండ్స్, వారం రోజులు పూర్తయ్యాయి. ఇప్పుడు సినిమాల అసలైన బాక్సాఫీస్ బలం బయటపడే దశ ఇదే. ఎందుకంటే 8వ రోజు అంటే సెకండ్ వీక్ మొదటి రోజు. ఈ రోజు నుంచే ఏ సినిమా లాంగ్ రన్లో నిలబడుతుందో, ఏది నెమ్మదిగా వెనక్కి తగ్గుతుందో క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్, ఈషా, దండోరా, శంభాలా ఈ 4 సినిమాల్లో 8వ రోజు కలెక్షన్స్ కింగ్ ఎవరు అన్నదాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా ఇప్పుడు చూద్దాం. ముందుగా ఛాంపియన్ సినిమా దగ్గరకు వెళ్దాం. ఈ సినిమా మొదటి వారం మొత్తం మిక్స్డ్ టాక్తోనే నడిచింది. మొదటి 3 రోజుల్లో వచ్చిన ఊపు మిడ్ వీక్లో తగ్గిపోయింది. 7వ రోజు ఆదివారం కాస్త బెటర్ నెంబర్స్ వచ్చాయి. కానీ 8వ రోజు అంటే సోమవారం కావడంతో ఛాంపియన్ సినిమాకు డ్రాప్ తప్పలేదు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం 8వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 0.65 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 40 లక్షల వరకు రాగా, ఓవర్సీస్ నుంచి 10-15 లక్షల రేంజ్లో వచ్చింది. మల్టీప్లెక్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. సింగిల్ స్క్రీన్లలో మాత్రం కొంతవరకు నిలబడింది. 8 రోజులకి కలిపి ఛాంపియన్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 11.5-12 కోట్ల రేంజ్లో ఉందని ట్రేడ్ అంచనా. ఇక ఈషా సినిమా విషయానికొస్తే ఈ సినిమా మొదటి వారం నుంచే స్టెడీగా రన్ అవుతోంది. హారర్ థ్రిల్లర్ జానర్ కావడంతో సెకండ్ వీక్లోకి ఎంటర్ అయినా కూడా పెద్దగా డ్రాప్ కనిపించలేదు. 8వ రోజు సోమవారం అయినప్పటికీ ఈషా సినిమాకు యూత్ ఆడియన్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు. నైట్ షోలు ఇంకా డీసెంట్గా నడిచాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం 8వ రోజు ఈషా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 0.95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 లక్షలు, ఓవర్సీస్ నుంచి 15-20 లక్షల వరకు వచ్చాయి. మొత్తంగా 8 రోజుల్లో ఈషా సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 14 కోట్ల దగ్గరికి చేరిందని సమాచారం. చిన్న సినిమా అయినా కంటెంట్ బలంతో సెకండ్ వీక్లో కూడా నిలబడటం ఈషా సినిమాకు పెద్ద ప్లస్గా మారింది. ఇప్పుడు దండోరా సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా గ్రామీణ నేపథ్యం, సామాజిక అంశాలతో తెరకెక్కిన సినిమా కావడంతో సెకండ్ వీక్లో కూడా కొన్ని ఏరియాల్లో పట్టు వదల్లేదు. అయితే మల్టీప్లెక్సుల్లో మాత్రం డ్రాప్ స్పష్టంగా కనిపించింది. 8వ రోజు దండోరా సినిమాకు ట్రేడ్ లెక్కల ప్రకారం వరల్డ్ వైడ్గా సుమారు 0.75 కోట్ల గ్రాస్ వచ్చినట్టు అంచనా. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. తెలంగాణలో కొంచెం తక్కువగా ఉన్న సింగిల్ స్క్రీన్లలో మాత్రం ఆక్యుపెన్సీ ఓకే రేంజ్లో ఉంది. 8 రోజుల్లో కలిపి దండోరా సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 12.5-13 కోట్ల దాకా చేరినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సెకండ్ వీక్లో సినిమా నిలబడటం కాస్త కష్టమే అయినా పూర్తిగా డౌన్ కాలేదు. ఇక ఇప్పుడు అసలు హైలైట్ అయిన శంభాలా సినిమా దగ్గరకొస్తే, ఈ సినిమా నిజంగా సెకండ్ వీక్లోకి కూడా అదే జోరుతో అడుగుపెట్టింది అని చెప్పాలి. హారర్ మిస్టరీ ఎలిమెంట్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ కావడంతో 8వ రోజు కూడా ప్రేక్షకులు థియేటర్ల వైపు మొగ్గు చూపారు. సాధారణంగా సోమవారాలు డ్రాప్ ఎక్కువగా ఉంటుంది. కానీ శంభాలా సినిమాకు ఆ డ్రాప్ చాలా తక్కువగా ఉంది. ట్రేడ్ అంచనాల ప్రకారం 8వ రోజు శంభాలా సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 1.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 80 లక్షలు వచ్చాయి. ఓవర్సీస్లో కూడా హారర్ లవర్స్ ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు. 8 రోజుల్లో కలిపి శంభాలా సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 17-18 కోట్ల రేంజ్లో ఉందని సమాచారం. ఇప్పుడు ఈ 4 సినిమాల 8వ రోజు కలెక్షన్స్ను పోల్చుకుంటే స్పష్టమైన గ్యాప్ కనిపిస్తుంది. ఛాంపియన్ సినిమా 0.65 కోట్లతో 4వ స్థానంలో ఉంది. దండోరా సినిమా 0.75 కోట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఈషా సినిమా 0.95 కోట్లతో 2వ స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఈ 4ంటిలో 8వ రోజు కలెక్షన్స్ కింగ్ మాత్రం శంభాలా సినిమా అన్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు. 1.25 కోట్ల గ్రాస్తో శంభాలా స్పష్టంగా ముందంజలో ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. 8వ రోజు అంటే నిజమైన పరీక్ష రోజు. ఈ రోజు నిలబడిన సినిమాలు మాత్రమే లాంగ్ రన్లో కొనసాగుతాయి. ఆ కోణంలో చూస్తే శంభాలా, ఈషా సినిమాలు సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టే. దండోరా సినిమా కొంతవరకు నిలబడుతున్నా మిడ్ వీక్లో ఎలా పర్ఫామ్ చేస్తుందన్నదే కీలకం. ఛాంపియన్ సినిమా మాత్రం ఇక నుంచి చాలా స్ట్రాంగ్ పికప్ రావాలి అంటే కాస్త కష్టమనే చెప్పాలి. మొత్తంగా చూస్తే 8వ రోజు బాక్సాఫీస్ రేస్లో విజేత శంభాలా. కంటెంట్, జానర్, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ముందుకు నడిపిస్తున్నాయి. ఈషా సినిమా 2వ స్థానంలో బలంగా ఉంది. దండోరా, ఛాంపియన్ సినిమాలు మాత్రం సెకండ్ వీక్లో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఇలా 8వ రోజు కలెక్షన్స్ ట్రెండ్ చూస్తే రాబోయే రోజుల్లో కూడా శంభాలా సినిమాని లీడర్గా కొనసాగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఈ 4ంటిలో ఏ సినిమా చూశారు? మీకు ఏది ఎక్కువగా నచ్చింది? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.